సో ఇంతకుముందు గతంలో ఈ టెక్నిక్ గురించి మనం తెలుసుకున్నాం. ఒప్పో నొప్పోనో టెక్నిక్. ఎస్. సో ఒకసారి చెప్పండి. ఒప్పో నొప్పోనో టెక్నిక్. సో ఈ హొప్పో టెక్నిక్ అనేది హవాయి సంప్రదాయం. కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ ధ్యాన మార్గంలో, ధ్యానానికి దీనికి సంబంధం లేదు, దీనిలో అఫర్మేషన్స్ ఉంటాయి. బట్ మనం మెడిటేషన్తో పాటు వీటిని యాడ్ చేసుకొని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మన జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎన్నో దేశాల్లో ఈ టెక్నిక్ని యూజ్ చేసి ఎంతో మంది శారీరకంగా, మానసికంగా, ఇటు ఆధ్యాత్మికంగా, కుటుంబ పరంగా ఎన్నో రకాలుగా లబ్ధి పొందారు. యాక్చువల్గా ఇది ఒక 45 మినిట్స్లో చెప్పేది కాదు, 1 డే వర్క్షాప్ ఇది. సో మనం ఈ 45 నిమిషాల్లో మనం ఈరోజు ఈ ధ్యానంలోకి వచ్చింది ఎక్కువగా శారీరక, మానసిక రోగాల నుంచి విముక్తి పొందటానికి. కాబట్టి ఫస్ట్ ఈ శారీరక, మానసిక వాటి నుంచి ఎలా బయటపడాలి, ఈ టెక్నిక్ ఉపయోగించి అనేది మనం ముందుగా తెలుసుకున్నాం. సో దీనిలో మొత్తం 4 అఫర్మేషన్స్ ఉంటాయి. ఐ ఆమ్ సారీ రాసుకోండి అందరూ. I am sorry. Forgive me. I am sorry. Forgive me. I love you. Thank you. I am sorry. Forgive me. I love you. థ్యాంక్ యూ. ఇది ఇంగ్లీష్లో. తెలుగులో క్షమించండి, 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 దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, క్షమించండి, దయచేసి క్షమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. సో ఈ సృష్టిలో అన్నిటికన్నా అద్భుతమైన ఎనర్జీ ఉన్న పదాలు 2. ఒకటేమో ప్రేమ, ఇంకోటేమో కృతజ్ఞతా భావం. అంటే ధన్యవాదాలు, థ్యాంక్ యూ అంటాం కదా. సో ఈ 2 పదాలకు హైయెస్ట్ ఎనర్జీ ఉందన్నమాట. సో మనం ఎప్పుడైనా ఎవరైనా ఏదన్నా పొరపాటున మనం నిత్య జీవితంలో ఏదన్నా బాధ పెట్టినా, మన ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టినా, ఆ యొక్క తప్పుని యాక్సెప్ట్ చేసి నన్ను క్షమించరా, తప్పు అయిపోయిందని చెప్పామనుకోండి, ఆ యొక్క కర్మ అనేది అంతటితో హీల్ అయిపోద్ది. ఆ కర్మ అనేది అక్కడితో పోద్ది. కానీ మనం యాక్సెప్ట్ చేయము. ఏ కాడికి కూడా ఆ చేసిన తప్పుని ఇంకా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే కర్మను పెంచుకుంటా ఉంటాం. సో మనకి భగవద్గీతలో అదేంటి, ఈ 4 పదాలు చెప్తే నా జీవితం మొత్తం మారిపోయింది అంటే రియల్గా మారిపోద్ది. ఎలా అంటే ఫర్ సపోజ్ ఈరోజు మనం ఇంకో సెషన్లో కుటుంబ వ్యవహారాల్లోనూ ఆర్థిక పరిస్థితులు ఎట్లా మెరుగుపరుచుకోవచ్చు ఈ టెక్నిక్ ఉపయోగించి అనేది తెలుసుకుందాం. ఈరోజు మనం మెయిన్ డిసీజెస్ అంటే శారీరక, మానసిక రోగాల నుంచి ఎలా బయటపడవచ్చు. ఓకేనా. ఫస్ట్ శారీరక రోగాలు అంటే మనకు ఇప్పుడు వరకు రోగం ఒక వైరస్ ద్వారా, ఒక బ్యాక్టీరియా ద్వారా, లేదంటే వీటి ద్వారా వస్తుందని తెలుసు, అది నిజమే. అవన్నీ ఈ టెంపరీ డిసీజెస్. కానీ పర్మనెంట్ డిసీజెస్ ఉన్నాయి కదా. అంటే ఒక వ్యక్తి అప్పుడు దాకా బాగానే ఉంటాడు, సడన్ గా మంచాన పడతాడు. ఒక వ్యక్తి అప్పటి వరకు బాగానే ఉంటాడు, 1 గంట ముందు కూడా మనతో బాగా మాట్లాడతాడు, ఇంటికి వెళ్ళి వచ్చే లోపల తనకి ఏదో ఒకటి అవుతా ఉంటది. ఇలాంటి మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. అరే ఇప్పుడు దా బాగానే ఉన్నాడు కదా, ఎందుకు ఇంత సడన్ గా ఇలా అయిందంటే అది ప్రారబ్ధ కర్మ.
అంటే ఎప్పుడైతే మానవుడు ఈ శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకి వస్తాడో, గతంలో ఉన్నటువంటి ఆ కర్మలను కూడా విత్తనాల రూపంలో వేసుకొని వస్తాం. ఇప్పుడు ఒక చెట్టు ఉంది. దానికి ఫస్ట్ ఏం చేస్తాం? ఒక సీడ్ వేస్తాం. అది పెరుగుతా ఉంటది. అట్లాగే మనం మానవ దేహాన్ని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మన గతంలో ఉన్నటువంటి ఆ కర్మలను కూడా తీసుకొని వస్తాం. అది ఎప్పుడు పండాలో అప్పుడు పండిద్ది. ఈ టెక్నిక్ గనక మన నిత్య జీవితంలో ప్రతిరోజు గనక అప్లై చేస్తే ఆహ్, రా అంటే కమింగ్ డేస్ వచ్చే ఆ రోగాలన్నిటిని కూడా మనం అధిగమించటానికి మనకి ఎంతో అవకాశం ఉంటది. అర్థమైందా? దానికేం చెప్పాడు శ్రీకృష్ణుడు, పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడిత. అంటే గత జన్మలో మనం చేసిన పాప కర్మలు ఈ జన్మలో మనం అనుభవించే రోగాలు. సో, రోగాల్లో 2 రకాలున్నాయి. ఒకటి దీర్ఘకాలిక వ్యాధులు, తాత్కాలిక వ్యాధులు. సో, టెంపరరీ డిసీజెస్ అనేవి మన లైఫ్ స్టైల్. అంటే మన జీవన విధానం మారటం వల్ల వచ్చాయి. ఇప్పుడు ఈ షుగర్ గాని, బీపీలు గాని. కానీ కొన్నుంటాయి, మొండి రోగాలుంటాయి. అవి మనం ఎక్కడికెళ్ళినా కూడా సరిగావు. ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతా ఉంటారు. ఎన్నో ప్లేసెస్‌కి వెళ్తా ఉంటారు. ఎన్ని హాస్పిటల్స్‌కెళ్ళినా కూడా అవి వాటికి రెమెడీస్ ఉండవు. వాటికి తాత్కాలిక ఉపశమనం గాని కంప్లీట్‌గా బాడీ నుంచి వెళ్ళదు. సో, అంటే ఈ టెక్నిక్ ఉపయోగిస్తే వెళ్తదా అంటే మనం చేసే యొక్క మనం ఎంత నిష్ఠతో అంటే ఎంత శ్రద్ధతో చేస్తామో ఆహ్, అవి వాటి నుంచి అంత తొందరగా బయటపడటం అనేది జరిగిద్ది. ఓకేనా? సో, ఇప్పుడు శారీరక రోగాల గురించి తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఇక్కడ మొత్తం 4 అఫర్మేషన్స్ ఉంటాయి. మీరు తెలుగులో చెప్తారా? ఇంగ్లీష్‌లో చెప్తారా? మీ ఇష్టం. తెలుగులో అయితే క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు. అదే ఇంగ్లీష్‌లో అయితే సా ఐ యామ్ సారీ, ఫర్‌గివ్ మీ, ఐ లవ్ యూ, థాంక్ యూ. సో, ఈ 4 అఫర్మేషన్స్ యూజ్ చేసి మనం శారీరక రోగాల నుంచి ఎట్లా బయటపడాలో చూద్దాం. ఓకేనా? ఒకసారి అందరూ స్పెక్ట్స్ తీసేయండి. అందరూ స్పెక్ట్స్ తీసేసి ఇవి 4 అఫర్మేషన్స్ ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో అనుకోండి. ఈ 4 అఫర్మేషన్స్ కళ్ళు మూసుకొని ఒకసారి మనసులో అందరూ అనుకోండి. ఒక 5 టైమ్స్. సో, ఇప్పుడు మనం ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉన్నారో, మనం ధ్యానంలోకి రాకముందు ఒక వ్యాధి ఎలా వస్తుందంటే, ఒక బాక్టీరియా ద్వారో, వైరస్ ద్వారా వస్తుందని తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చామో, అప్పుడు మనకి క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. గతంలో మనం చేసిన పాప కర్మలే, గతంలో మనం చేసిన ఆ ప్రారబ్ధ కర్మలే ఇప్పుడు మనల్ని ఒక దీర్ఘకాలిక వ్యాధులుగా మనల్ని పీడిస్తున్నాయని మనం తెలుసుకున్నాం. కాబట్టి, ఇప్పుడు మనం అందరం కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మన లైఫ్ మొత్తంలో ఇప్పటి వరకు గతంలో గాని, ఈ జన్మలో గాని, ఈ బాడీ తీసుకున్న కాడి నుంచి మనం ఏయైతే తప్పులు చేసామో వాటన్నిటిని గూడా ఒకసారి మన ముందుకు తీసుకొద్దాం. మన ఫ్రెండ్స్‌తో గావచ్చు, బంధువులతో గావచ్చు, మన ఆఫీస్‌లో గావచ్చు. సో, రకరకాల పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి తెలుసో తెలియక ఎన్నో తప్పులు జేస్తాం. ఎన్నో కర్మలు జేస్తాం. వాటన్నిటిని గూడా మనం మననం జేసుకుంటూ మనస్ఫూర్తిగా ఒకసారి మన లైఫ్ అంతా రివైజ్ జేసుకుందాం. మనకి ఈ బాడీ తీసుకున్నాక ఈ భూమి మీద ఎప్పుడైతే మనకు ఆ అవేర్‌నెస్ అంటే మంచి, చెడు అనేది తెలుస్తూ మొదలుపెడితే మనసుకి, బుద్ధికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకి మనం చేసినటువంటి ఆ బ్యాడ్ కర్మాస్ అన్నిటిని గూడా మనం ముందుకు ఇన్వైట్ చేద్దాం. మన లైఫ్ మొత్తం ఒకసారి రివ్యూ చేద్దాం. ఆ కర్మలన్నిటిని గూడా మనం ముందుకు తీసుకొద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎవరికైతే హాని జేశామో, ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నామో, ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నామో వాళ్ళందరిని మన ముందుకి ఆ కర్మల్ని, ఆ కర్మల తాలూకు వ్యక్తుల్ని, పరిస్థితుల్ని వాటన్నిటిని మన ముందుకొస్తున్నట్టుగా భావించి, ఆ యొక్క పరిస్థితులన్నిటిని మనం ఊహాశక్తితో చేసేది ఒప్పోనొప్పో టెక్నిక్. ఊహాశక్తి కన్నా మించింది ఏది లేదు ఈ భూమి మీద. మనం చక్కగా వాటన్నిటిని గూడా ఆ కర్మలన్నిటిని గూడా
మనం ముందుకు తీసుకొద్దాం. 1 మినిట్ టైం తీసుకోండి. నో ప్రాబ్లమ్. ప్రతిదాన్ని గూడా మనం మన శరీరంలో ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం మన నిత్య జీవితంలో. ఒకళ్ళకుండే సమస్యలు ఇంకోళ్ళకి ఉండకపోవచ్చు. ఏదైనా అప్పటికి మన జీవితంలో ఇప్పుడు ఈ క్షణాన మనకు మనసు, బుద్ధి నిర్మాణం జరిగినాక మనకు సమాజంలో మనకున్న ఆ యొక్క మనం ఎవరినైతే ఇబ్బంది పెట్టామో, ఎవరినైతే ఆ కర్మలన్నిటిని గూడా మనం ముందుకు తీసుకొద్దాం. ఆ వ్యక్తుల్ని, ఆ పరిస్థితులు వాళ్ళన్నిటిని గూడా మనం ముందుకు తీసుకొచ్చి, వాటికి మనస్ఫూర్తిగా ఒక 11 టైమ్స్ యాక్చువల్‌గా ఇది 108 టైమ్స్ చెప్పాలి. మనకు టైం తక్కువుంది గాబట్టి, 11 టైమ్స్ మనస్ఫూర్తిగా తెలుగులో మీకు తెలుగైతే కంఫర్ట్‌గుంటే తెలుగు, లేదంటే ఇంగ్లీషు. క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను నిన్ను ఇక్కడ ప్రేమంటే ఒక ఫ్లవర్ ఇచ్చేదో, ఐ లవ్ యూ చెప్పటం అది గాదు. అన్‌కండీషనల్ లవ్. అంటే ఒక తల్లి చూపిచ్చే ప్రేమ, ఒక ప్రకృతి మాత చూపిచ్చే ప్రేమ. ఆ యొక్క అన్‌కండీషనల్ లవ్‌తో ఆ పరిస్థితులను వాళ్ళందరిని యాక్సెప్ట్ చేసి, మనస్ఫూర్తిగా ఈ 4 అఫర్మేషన్స్ వాళ్ళు చెప్పుకుందాం. క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు. ఒక 11 టైమ్స్ క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు. 'ఎప్పుడైతే ఈ 4 అఫర్మేషన్స్‌ని నోటితో కాకుండా మనసులో నుంచి ఎప్పుడైతే మన మనసులో నుంచి 100% ఆ అఫర్మేషన్స్ అనుకుంటా ఉంటామో, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు, పరిమాణువు, కణాల్లోని కూడా వాటిని ఆ భావన చెందుతూ ఎప్పుడైతే ఆ యొక్క ఆ 4 అఫర్మేషన్స్ బయటికి వెళ్తాయో, వాటి నుంచి ఆ కర్మల నుంచి మనం విముక్తి పొందటం జరిగిద్ది మై డియర్ ఫ్రెండ్స్. ఆ వ్యక్తులకి, ఆ వ్యక్తిత్వాలకు సంబంధించినంటే ఆ బ్యాడ్ కర్మాస్‌కి వాటన్నిటికి గూడా మనం ఈ 4 అఫర్మేషన్స్ క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు. 11 టైమ్స్ అయిపోయాక ఒక 2, 3 మినిట్స్ మెడిటేషన్ జేసి నేను చెప్పినప్పుడు కళ్ళు తెరవండి.
ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ పైన పెట్టుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులు చూసుకుందాం. సో, దీన్ని మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది కొంతమందికి మోకాళ్ళ నొప్పులుంటా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ ఉండదు. కానీ నొప్పి మాత్రం అంత తగ్గదు. దానికేంటంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో మనం అర్థం చేసుకోవాల్సింది స్పష్టంగా ఏదో గతంలో చేసినటువంటి మనం ఒక కొన్ని కర్మలుంటాయి. మొండి కర్మలంటాం. అవి మనం ఎంత ధ్యానం చేసినా, ఎన్ని చేసినా కూడా పోవు. కాబట్టి అలాంటి వారికి ఈ హొప్పోనొప్పో టెక్నిక్‌ని గనక మనం రెగ్యులర్‌గా ఇది ఎప్పుడైనా చేయొచ్చు. దీనికేమి ఒక టైం అదేం లేదు. మనం ఎప్పుడు ఆఫీస్‌లో ఉన్నా గూడా, మనం వర్క్‌లో ఉన్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు చక్కగా వేరే వాళ్ళతో టైం వేస్ట్ చేయకుండా కళ్ళు మూసుకొని, మనకేదైతే సమస్య ఉందో, ఆ సమస్య తాలూకా ఆ పరిస్థితులను, ఆ కర్మలన్నిటిని గూడా మనకు ముందుకు తీసుకొని, ఇట్లా మనకు మనం ఇన్వైట్ చేసుకొని మన ముందుకు, వాటికి క్షమాభావంతో, ప్రేమతో గనక రెగ్యులర్‌గా ఇలా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్‌గా వాటి నుంచి మనం విముక్తి పొందుతాం. అంటే ఇప్పుడు మీకు అనిపించకపోవచ్చు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే గాని మనం అది ఎక్స్‌పీరియన్స్ అవ్వలేం. అట్లాగే రిలేషన్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తి గూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక రిలేషన్స్‌తో బాధపడతా ఉంటారు. భార్య భర్తతోనో, భర్త భార్యతోనో, లేతే ఇంట్లో మామగారితోనో, అత్తతోనో, లేదంటే తల్లిదండ్రులతోనో. సో, ఇట్లా రిలేషన్స్ గూడా ఎన్నో రకాలుగా మనం డే టు డే లైఫ్‌లో ఇబ్బంది పడతా ఉంటాం. ఆలోచన కలిసిన పరిస్థితులు కలవక, సో, ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఎదుటోళ్ళని గూడా మనం ఇబ్బంది పెడతా ఉంటాం. అటువంటప్పుడు గూడా ఫర్ సపోజ్ ఈరోజు ఎక్కువగా భార్యాభర్తలున్నారు. కొంతమంది ఒకళ్ళు తూర్పునుంటే ఒక పడమరంటారు. సో, ఇట్లా అంటే వాళ్ళ మధ్య భావాలు కలవపోవటం, దాంతో గొడవలు జేసుకోవడం, చిన్న చిన్న వాటికే చాలా దూరం వెళ్ళిపోవటం, ఇలాంటివి మనం నిత్య జీవితంలో చూస్తా ఉంటాం. అటువంటి వాళ్ళకి గూడా అంటే మనకి ఒక భార్యాభర్తలు అందే గాదు, బంధం అని గాదు. అన్నదమ్ముల మధ్య అయినా, అక్కా చెల్లెల మధ్య అయినా ఏదైనా సరే, మన ఫ్యామిలీలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో రిలేషన్స్‌తో బాధపడుతున్నారా లేదా? అవునా? కాదా? యెస్. ప్రతి ప్రతి మనిషికి ఉంటది. ఏదో ఒక వ్యక్తితో ఒక ఇబ్బందనేది ఉంటది. దాంతో ఏమవుతది మనం మానసికంగా కుంగిపోతాం. మానసికంగా కుంగిపోయి ఎప్పుడైతే మనం మానసికంగా స్ట్రాంగ్ ఉండమో, శారీరకంగా గూడా వీక్ అయిపోతాం. ఎప్పుడైతే శారీరకంగా వీక్ అయిపోతామో, మనలో ఉన్న ఎనర్జీ అంతా గూడా లోయర్‌కెళ్ళిపోద్ది. తద్వారా మళ్ళీ మనకు కొత్త కొత్త రకాల డిసీజెస్ రావటం అనేది జరిగింది. కాబట్టి రిలేషన్స్ బాండింగ్ బాగుండాలంటే ఈ ఈ హొప్పోనొప్పో టెక్నిక్‌ని యూజ్ చేసుకొనగ మనం స్ట్రాంగ్ అవ్వచ్చు. అది ఎట్లా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఒకసారి అందరు మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఇదంతా థియరీ ఇనేదేమి ఉండదు. ఇదేమి పాఠం కాదు. ఇదంతా ప్రాక్టికల్స్ అన్నమాట. మనం ప్రాక్టీస్ చేయటమే. ఇప్పుడు మన జీవితంలో మనకి ఏ బంధం ద్వారా అయితే మనం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామో, ఇవన్నీ గూడా మనం గతం నుంచి తెచ్చుకున్నయే. మనకు తెలియనప్పుడు ఏందంటే, మనం ఒక డిఫరెంట్ బాధతో ఉంటాము. ఎప్పుడైతే సత్యాన్ని మనం తెలుసుకుంటామో, అక్కడ మనకు బాధనేది ఉండదు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన, మనకు పరిచయం అయ్యే వ్యక్తులు వీళ్ళందరూ గూడా గత జన్మల్లో మనకున్న అనుబంధం ఇది. అప్పుడు మనం వాళ్ళని ఉండొచ్చు. అదే భావంతో ఇప్పుడు మనల్ని ఏడిపిస్తా ఉండొచ్చు. సో, ఇది ఆధ్యాత్మికంగా మనం అతి మౌలికమైన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే ఈ ఎరుక మనలో వస్తదో, మన జీవితంలో వచ్చే ప్రతి బాధను, కష్టాన్ని, సుఖాన్ని, ఏ బంధం ద్వారానొచ్చే ఆ ఇబ్బందులన్నిటి గూడా మనం ఒక అనుభవంగా తీసుకొని, దాని నుంచి ఎలా బయటపడాలో మనం ప్రాక్టీస్ చేయాలి. ఇద్దరు గొడవ పడిన మాత్రం కోర్ట్‌కెళ్తే అక్కడేం జరగదు. వాళ్ళేం జేస్తారు, అటు 10,000, ఇటు 10,000 తీసుకుంటారు, పంపిస్తారు. సో, ఎప్పుడైతే మనం ఈ హొప్పోనొప్పో టెక్నిక్‌ని యూజ్ చేసుకొని, మన రిలేషన్స్‌ని గూడా మనం మోడిఫై జేసుకోవచ్చు. మన రిలేషన్స్‌ని గూడా మనం స్ట్రాంగ్ జేసుకోవచ్చు. ఇప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో ఎవరితో అయితే మనకి ఇబ్బందుందో, అక్క గాని, తమ్ముడు గాని, చెల్లెలు గాని, భార్య గాని, అత్తామామలు గాని, ఆ పర్సన్ మనం ముందుకు తీసుకొద్దాం. ఆ పర్సన్ మనం ముందుకు తీసుకొచ్చి కూర్చోబెడదాం. మన ముందు కూర్చున్నట్టు మనం భావిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ జన్మలో ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఏ రిలేషన్స్‌తో అయితే ఎక్కువ బాధపడుతూ ఉన్నామో, తప్పు మన వైపు ఉండొచ్చు, వాళ్ళ వైపు ఉండొచ్చు. ఎవరి వైపైనా ఉండొచ్చు గాక. ఆ పర్సన్‌ని మనం ముందుకు తీసుకొద్దాం.
మన ముందు కూర్చున్నట్టు మనం ఊహించుకుందాం. ఒకవేళ వాళ్ళు మనం ఊహలో పిలుస్తున్నప్పుడు రాకపోయినా రిక్వెస్ట్ చేసి వాళ్ళనిక్కడ మన ముందు కూర్చున్నట్టు, వాళ్ళు మన ముందున్నట్టు మనం భావిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం భావనా క్షేత్రంలో భావంతో ఈ పని జేస్తామో, వాళ్ళు మనకు సూక్ష్మంగా ఇక్కడ మన ముందు ఉన్నట్టే. ఆ వ్యక్తిని మనం ముందు కూర్చున్నాం. అతనికి మనస్ఫూర్తిగా ఇప్పుడు అతని ద్వారా, ఆమె ద్వారా అతను గావచ్చు, ఆమె గావచ్చు, మనం ఏ పరిస్థితుల వల్ల అయితే ఇబ్బంది పడుతున్నామో, ఆ పరిస్థితులన్నిటిని ఒకసారి మనం తప్పు చేశామా? వాళ్ళ వైపు నుంచి తప్పులున్నాయా? ఇవన్నీ గూడా ఒకసారి మనం ఒక 1 మినిట్ రివ్యూ చేసుకుందాం మైండ్‌లో. ఇప్పుడున్న ప్రెజెంట్ దీనిలో ఎక్కువ డిస్టర్బెన్స్ వచ్చేది భార్యాభర్తల మధ్య, లేదంటే అత్తాకోడళ్ళ మధ్య. సో, ఎక్కువ ఇయి ఉన్నాయి. 85% సమాజంలో. సో, అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు గూడా చక్కగా భర్త అయితే భార్యని, భార్య అయితే భర్తని చక్కగా ప్రేమతో అన్‌కండీషనల్ లవ్‌తో తను మన ముందుకు ఆహ్వానించుకొని, అక్కడ కూర్చున్నట్టు భావించి, ఈ అఫర్మేషన్ చెప్పుకుందాం. గతంలో గాని, ఇప్పుడు గాని నేను తెలుసో తెలియకో ఎన్నో రకాలుగా నిన్ను బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. వాటన్నిటికి నేను మనస్ఫూర్తిగా అన్నిటిని యాక్సెప్ట్ చేసి అని మనస్ఫూర్తిగా అనుకోని ఈ 4 అఫర్మేషన్స్ చెప్పండి. క్షమించు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు. ఐ యామ్ సారీ. ఫర్‌గివ్ మీ. ఐ లవ్ యూ. థాంక్ యూ. ఈ 4 అఫర్మేషన్స్ మనస్ఫూర్తిగా ఆ పర్సన్‌కి ఒక 11 టైమ్స్. కొంతమంది భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయినప్పటికి గూడా మనం తెలుసో తెలియక అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాటులు చేస్తా ఉంటాం. సో, అందరికి ఆ రిలేషన్స్‌లో ఎవరికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో, ప్రతిరోజు గూడా మనం ఈ టెక్నిక్‌ని గనక అప్లై జేస్తే, ఏ రోజుకి ఆ రోజు ఆ కర్మల నుంచి మనం విడుదలవుతా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. క్షమాపణకు మించింది ఏది లేదు ఈ భూమి మీద. కాబట్టి ఇక్కడ మనం 4 అఫర్మేషన్స్ ఈ నాలుగిటికి హైయెస్ట్ ఎనర్జీ అన్నమాట. కర్మల నుంచి విడుదలవ్వాలంటే ఫస్ట్ క్షమాగుణం ఉండాలి. క్షమించు, దయచేసి నన్ను క్షమించు. ప్రేమ, ఆ ప్రేమ తత్వం అనంతమైన అన్‌కండీషనల్ లవ్‌తో మనల్ని చక్కగా వాళ్ళని ఆహ్వానిస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మనం చివరికి వాళ్ళకి ధన్యవాదాలు జెప్తాము. సో, ఈ 4 అఫర్మేషన్స్ 11 టైమ్స్ రిపీట్ చేయండి.
11 టైమ్స్ అయిపోయినోళ్ళు చక్కగా ఒక 2, 3 మినిట్స్ శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్‌లో చేద్దాం. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళు పైన పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు శారీరకంగా, మానసికంగా ఎక్కువ ఇప్పుడున్న ఈ సమాజంలో మానవుడు ఎక్కువ ఎక్కడంటే ఇబ్బంది పడుతుందో ఒకటి ఆరోగ్యం, హెల్త్ ప్రాపర్టీ. ఒకటి ఆరోగ్యం, ఒకటేమో ఈ ఫ్యామిలీ రిలేషన్స్, ఇంకోటి ఆర్థిక సమస్యలు. ఫైనాన్షియల్ ప్రెజర్స్ అన్నమాట. సో, చాలామంది డబ్బు సంపాదిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. ఈరోజు సంపాదిస్తే రేపు ఖర్చయిపోద్ది. ఏదో ఒకటి ఎదురొస్తా ఉంటది. కొంతమంది ఎంత పని చేసినా గూడా వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలబడదు. వీటన్నిటికి కూడా మన ప్రారబ్ధ కర్మలే. గతంలో మనం ఒక కోటేశ్వరుడుగా పుట్టుంటాము. అప్పుడు డబ్బు విలువ తెలియక, ఆ డబ్బున్న అహంకారంతో మనం ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టు ఉంటాం. వాటన్నిటిని మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి లేనితనాన్ని తీసుకొని మళ్ళీ జన్మ తీసుకోవటం జరిగిద్దిక్కడ. మనం రోడ్డు మీద ఎళ్తా ఉంటాం. ఒక బిచ్చగాడిని చూస్తాం. ఆ బిచ్చగాడు ఒకప్పుడు కోటేశ్వరుడే. ఆ కోటేశ్వరుడుగున్న అతను ఆ జన్మలో ఎన్నో రకాలుగా ఎంతో మందిని నాకు డబ్బుందన్న అహంకారంతో వేధిచ్చుంటాడు. అందుకని దాన్ని ఆ లేనితనాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి మళ్ళీ ఇంకో బర్త్ తీసుకుంటాడు. సో, అంటే మనం ప్రతిదీ గూడా రిలేటెడే. మనం జీవితంలో చేసే ప్రతి చిన్న కర్మ గూడా మనకు కౌంట్ అవుతా ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా నా వాయిసు? వాయిస్ అర్థమవుతుందండి నాది? ఓకే. సో, కాబట్టి క్లియర్‌గా చాలామంది అర్థమవుతుంది సార్. ఓకే మేడం. చాలామంది ఆర్థికంగా రకరకాలుగా అంటే ఒక మనిషికి ఒకే సిట్యుయేషన్ ఉండవు. ఒక్కోళ్ళకి ఒక్కో సిట్యుయేషన్. కొంతమంది మనీ ఇస్తారు. మనీ ఇచ్చి ఆ మనీ వెనక్కి రాదు. కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు. కొంతమంది ఆ లేనితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ గూడా రిలేటెడ్ టు మన గత జన్మల నుంచి వచ్చినియే. ఇప్పుడు ఈ జన్మలో నేను నా ఫ్రెండ్‌కి ఒకడికి ఒక రూ. 1,00,000 ఇచ్చా. వాడేం జెప్తాడు? ఒక 1 ఇయర్‌లో ఇస్తా అంటాడు. వాడి దగ్గర డబ్బుంటది. కానీ నాకివ్వటానికి మనసు రాదు. మిగతా వాళ్ళకిస్తాడు. అంటే ఇవ్వడానికి వాడికి మనసు రాట్లేదంటే, గతంలో వాడికి నాకేదో ఫైనాన్షియల్ ఉంది. ఉంది కాబట్టి వాడు నాకివ్వడు. మనమేం జేస్తాం తెలియక ఆహ్, నిజంగా వాళ్ళ దగ్గర లేకపోతే ఇప్పుడు నేను ఒక పర్సన్‌కి అమౌంట్ ఇచ్చా. నిజంగా వాడు ఇబ్బందుల్లో ఉంటే మనం ఆ టైంకి ఇవ్వలేనప్పుడు మనల్ని వాడిని ప్రెషర్ చేయటం గాని, తిట్టటం గాని, రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటాం. అవి గూడా కర్మలే. మనం అప్పుడేం జేయాలంటే, అతను సంపూర్ణంగా సంపాదించుకొని, నా డబ్బులు నాకివ్వాలి త్వరగా అని ప్రేమతో అతను మనం ఎంకరేజ్ చేయాలి గానీ, మనమేం జేస్తాం తెలియక రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాం. గొడవ సో, ఈ ప్రతిదీ గూడా కర్మ కిందకే వస్తది. రీసెంట్‌గా మాకు అంటే ఒక పెద్దాయన ఇట్లాగే ఆయన ఫైనాన్స్ వ్యాపారం జేస్తా ఉంటాడు. ఆ ఫైనాన్స్ వ్యాపారం జేసేటప్పుడు, ఆ ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. చాలా రూడ్‌గా ఉంటారు. అలా ఉంటేనే వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేయగలరు. సో, ఈయన అనుకోకుండా ఒకతనికి ఒక 20,00,000 ఇచ్చాడు. ఇక్కడ చీరాల. 20,00,000 ఇస్తే అతని దగ్గర ఎప్పుడు డబ్బు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈయనకి మాత్రం ఇవ్వట్ల. ఎప్పుడైతే ఈయన మెడిటేషన్‌లోకొచ్చి ప్రేమతో ఆయన్ని ఇంతకుముందు వ్యతిరేకించేవాడు అతన్ని. ఆ ప్రేమ భావంతో నా డబ్బులు నాకు తొందర రావాలని అతను మీద ఎప్పుడైతే లవ్ చూపెడుతూ
ఈ టెక్నిక్‌ని యూజ్ చేశాడో అతను వితిన్ 3 మంత్స్ లోపల ఆ 20,00,000 తీసుకున్న అతను వాళ్ళ ఇంటికొచ్చి ఇచ్చెళ్ళాడు. సో, అందుకని మనం దేన్ని గూడా వ్యతిరేకించకూడదు. దేన్ని గూడా మనం ఈ భూమి మీద మనం దేన్ని వ్యతిరేకించడానికి మనం అనర్హులం. జీవితంలో వచ్చే ప్రతి సిట్యుయేషన్ గూడా యాక్సెప్ట్ చేస్తూ వెల్కమ్ అనాలి. ఓకే. వెల్కమ్, వెల్కమ్ అంటే వచ్చే ఆ బ్యాడ్ సిట్యుయేషన్స్ గూడా మనకి అప్పటికప్పుడే గుడ్ సిట్యుయేషన్స్‌గా మారిపోతాయి. అర్థమైందా? సో, కాబట్టి ఇప్పుడు మీలో ఎవరైనా ఎవరికైనా అప్పొచ్చున్నా, వాళ్ళు టైంకి ఇవ్వలేకపోయినా, వాళ్ళు మీరేమో క్రూయల్‌గా ట్రీట్ చేయొద్దండి. తిట్టొద్దు. వాడివ్వట్లేదని ఇదవ్వద్దు. నిజంగా అతని సిట్యుయేషన్ అబ్జర్వ్ చేయండి. ఆ సిట్యుయేషన్‌లో అతను నిజంగా ఉండి ఇవ్వలేకపోతే మనకు కర్మబంధం ఉన్నట్టు గతంలో. నిజంగా అతని దగ్గర ఉండి ఇవ్వకపోతే మనకి అతనికేదో ఉన్నట్టు. నిజంగా అతని దగ్గర అమౌంట్ లేవనుకోండి, అతను త్వరగా ఒక రూ. 10 సంపాదించుకొని, నా డబ్బులు మనకు ఇవ్వాలని అతను మనం బ్లెస్ చేయాలి తప్పితే, అతను మనం ఏ యాంగిల్‌లో గూడా మనం ఇబ్బంది పెడతానికి మనం అనర్హులం. అర్థమైందా? ఈరోజు మనీ గూడా చూడండి బయట రూ. 5 అని ఈ వడ్డీ వ్యాపారాలు చేసేవి గూడా పెద్ద కర్మలే. అసలు వడ్డీ వ్యాపారం అనేదే లేదు. మరి ఈరోజు చూడండి ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసిస్తా ఉన్నారు. అట్లా మనం బిజినెస్ చేస్తా ఉంటాం. బిజినెస్‌లో కష్టపడతా ఉంటాం గానీ రూపాయి నిలబడదు. వీటన్నిటిని గూడా గతంలో మనం పెట్టుకున్నటువంటి అందుకని దీన్నే ప్రతిరోజు గూడా మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నట్టు లేని వాళ్ళు డబ్బు మన దగ్గర ఎక్కువ సేవ్ అవుతున్నట్టు, మన ఇంట్లో ఎక్కువ వస్తున్నట్టు చక్కగా కళ్ళు మూసుకొని ప్రేమతో మనీని ఇన్వైట్ చేయండి ఇంట్లోకి. మనకివ్వాల్సినోళ్ళు గూడా ప్రేమతో ప్రతిరోజు గూడా ఈ అఫర్మేషను త్వరగా ఇవ్వాలి నాకు అతను అని ప్రేమతో ఎప్పుడైతే ఈ 4 అఫర్మేషన్స్ మనం గనక చెప్తా మొదలుపెడతామో, ఆ పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ అంతా గూడా మన ఇంటికి రావటం జరిగిద్ది. ఒకవేళ మన ఇంట్లో డబ్బు నిలవకపోయినా, డబ్బు నిలుస్తా ఉంటది. మనం బిజినెస్ గూడా కలిసొస్తాయి. అన్ని రకాలుగా గూడా మనకి ఈ టెక్నిక్ ద్వారా ఫైనాన్షియల్ రెమెడీస్ కూడా మనం పొందొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇదంతా సైన్సే. నేను చెప్పేది అదేంటి 4 చెప్తే జీవితం అంతా మారిపోయిద్ది అంటున్నాడు ఈయన. మాకు పొద్దున్నే భలే పులిహార కలుపుతున్నాడే అనుకోవద్దు. రియల్ ఇది ఇయన్నీ గూడా సైన్సే. దీని వెనకున్నంతా కూడా సైన్సే. అది ఎట్లాగో మీకు చెప్తాను నేను తర్వాత. ఇది ప్రాక్టీస్ అయిపోయినాక చెప్తాను. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకొని మనకి ఎవరైనా మనీ ఇవ్వాల్సినోళ్ళు గనక ఉంటే డబ్బులిచ్చి ఎగ్గొట్టినోళ్ళు గనక ఎగ్గకొట్టిన వాళ్ళు, ఎగ్గొడతానికి రెడీగా ఉన్నవాళ్ళు, ఆ మనుషుల్ని మన ముందుకు తీసుకురండి. వంశీదా ఆ పర్సన్స్‌ని మన దగ్గర డబ్బులు లేనితనాన్ని గనక అనుభవిస్తూ ఉంటే ఈ జన్మలో ఆ డబ్బును మన ముందుకు ఎంతో మన ముందు ఎక్కువ అమౌంట్ ఉన్నట్టు ఊహించుకొని, మనస్ఫూర్తిగా ఆ వ్యక్తులకు, ఆ పరిస్థితులకు వాటన్నిటికి గూడా క్షమాపణ జెప్పి, ఎవరైతే మీకు ఆ డబ్బులు ఇవ్వలేదు, ఇప్పటి వరకు మీరు ఆ ఇవ్వలేనోళ్ళ మీద ఎన్నో రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాం మనకు తెలియని స్థితిలో. వాళ్ళందరికి క్షమాపణ జెప్పండి ముందు ఫస్ట్. అదేం సార్ డబ్బులివ్వకపోతే ఎట్లా భలేవాళ్ళే డబ్బే జీవితము. వాడు డబ్బివ్వకపోతే మీరు వాడికి మమ్మల్ని క్షమాపణ చెప్పమంటారంటే యెస్. మీరెప్పుడైతే ఇప్పటి వరకు చేసిన ఆ క్రూయల్ థింగ్స్ అన్నిటి కూడా క్షమాపణ జెప్పి, ఆ మనస్ఫూర్తిగా ఆ మనిషిని అన్‌కండీషనల్‌గా మనం లవ్ చేస్తూ అతను మనకు డబ్బులిస్తున్నట్టు ఊహించుకుందాం ఇప్పుడు. ఈ 4 అఫర్మేషన్స్ చెప్పండి. క్షమించు, దయచేసి నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధన్యవాదాలు. ఈ 4 అఫర్మేషన్స్‌కి ఆ పర్సన్‌కి ఎవరైతే మనకి అమౌంట్ ఇవ్వాలో, మనీ ఇవ్వాలో, మనం ఎవరికైతే ఇవ్వాలో, ఏదైనా గావచ్చు పరిస్థితి. ఆ పరిస్థితులన్నిటికి ఒకసారి డబ్బులు నిలబడలేదనుకో, చక్కగా మనీకి, డబ్బుకి గతంలో మనం ఎన్నో రకాలుగా ఆ డబ్బున్న స్థితిలో ఎన్నో రకాలుగా ఎంతో మందిని ఇబ్బంది పెట్టుంటాం. వాటన్నిటికి గూడా మనం చక్కగా క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ ప్రేమ అంటే అన్‌కండీషనల్ లవ్ మై డియర్ ఫ్రెండ్స్. లవ్ వేరు, లస్ట్ వేరు. ఈ రోజంతా గూడా ప్రేమలన్నీ లస్ట్‌తో కూడుకొనున్నాయి. ఒక అన్‌కండీషనల్ లవ్ అమ్మ చూపిచ్చే ప్రేమ, ప్రకృతి మాత చూపిచ్చే ప్రేమ. అటువంటి ఆ యొక్క భావంతో, ఆ విశాలమైన హృదయంతో, ఆ అనంత తత్వమైన ప్రేమతో, ఆ భావంతో మనం ఈ అఫర్మేషన్స్ చేయాలి. ఊరక నోటితో అనుకుంటే ఏమవ్వదు. లోపల ఆ మనసులో నుంచి రావాలి. హృదయంలో నుంచి రావాలి ఇయన్నీ గూడా. వచ్చినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్, ఎనర్జీ అంతా గూడా మారిపోతా ఉంటది. ఎంత పెద్ద మూర్ఖుడైన ప్రేమకు లొంగాల్సిందే. అంత గొప్పది ప్రేమ ఈ సృష్టిలో. ఏ ప్రేమది? అన్‌కండీషనల్ లవ్. లవ్ ఈజ్ డిఫరెంట్, లస్ట్ ఈజ్ డిఫరెంట్ అన్నాడు ఓషో. కాబట్టి మనం ఎప్పుడు ఎవరిని వ్యతిరేకించకూడదు. ఎవరిని హింసించడానికి ప్రయత్నం చేయకూడదు. కొంత ఓర్పు, సహనం ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు మన జీవితంలో దేన్నైనా, ఎటువంటి పరిస్థితులనైనా దాటుకొని సునాయాసంగా జీవితంలో ముందుకెళ్ళొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఒక 11 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అయిపోయాక ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం మళ్ళీ. ఓకే. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకోండి. సో, ఆధ్యాత్మికంగా మన కర్మల్ని నుంచి విడుదల కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. సో, అన్నిటికన్నా అతి ముఖ్యమైనది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నీకు జ్ఞానం ద్వారా మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. సో, ఈ హొప్పనొప్పో టెక్నిక్ అనేది మన వరల్డ్‌లో ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈ మూడిటికే గాదు. మనం దేనికైనా అప్లై జేసుకోవచ్చు. అర్థమైందా? ఫర్ సపోజ్ నేను ఒక ఆఫీస్‌లో ఒక బాస్‌ని నేను. నేను బాస్‌నని అహంకారంతో నా కిందున్న ఎంప్లాయీస్ అందరినిటిని అనవసరంగా తిడతా ఉంటాం. మనం ఇవన్నీ రెగ్యులర్ లైఫ్‌లో చూస్తా ఉంటాం. అర్థమైందా? మనం డ్యూటీలో ఉన్నప్పుడు గాని, వర్కింగ్ ప్లేస్‌లో గూడా ఎన్నో సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తా ఉంటాం. ఒకసారి ఎమోషనల్‌గా టెమిట్ అవ్వటం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతాం. అరే! మళ్ళీ నేను తర్వాత అనవసరంగా అన్నానే అని బాధపడతాం. ఆ ఎదుటి వ్యక్తేమో దాన్నే తీసుకొని కొన్ని రోజుల పాటు నేనేం తప్పు చేయకపోయినా గూడా నన్ను అతను ఇట్లా అన్నాడని అతన్ని మనం మానసికంగా ఇబ్బంది పెడితే ఇవన్నీ జరుగుతా ఉంటాయి. సో, డే టు డే లైఫ్ ప్రతి సిట్యుయేషన్‌కి దీన్ని అప్లై జేయొచ్చు. సో, ఫర్ సపోజ్ ఈ రోజు ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిపోయింది. మన వర్కింగ్ అవర్స్ అన్నీ అయిపోయినాయి. ఇంటికొచ్చాం. జస్ట్ ఊరక కళ్ళు మూసుకొని ఈ రోజంతా రివైజ్ జేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎవరితో ఎలా బిహేవ్ చేశాను? నా ఫ్రెండ్‌తో ఎలా ఉన్నాను? నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా ఉన్నా? నా పక్కవారితో ఎలా ఉన్నా? నా కొలీగ్స్‌తో ఎలా ఉన్నా? ఈరోజు నేను తప్పు చేశానా? చేసినటువంటి తప్పులన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకొని వెంటనే ఈ ఒప్పో టెక్నిక్‌ని అప్లై చేయండి. ఏ రోజు కర్మ ఆ రోజు క్లీన్ చేసుకోవాలి. అసలు కర్మ చేయకూడదు. ప్రతి విషయంలో గూడా అవేర్‌నెస్‌తో మనం ముందుకెళ్ళాలి. కానీ ఒక్కొక్కసారి పొరపాటున మన అవేర్‌నెస్ లేక కొన్ని తప్పులు జరుగుతా ఉంటాయి. ఇప్పుడు మన శరీరానికి స్నానం చేపిస్తున్నాం. పొద్దున, సాయంత్రం. అట్లాగే
మన మన శరీరంలో లోపల ఉన్నటువంటి ఈ మనసు, బుద్ధి వీటన్నిటిని కూడా ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటూ మన జీవన శైలి ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిదీ మనకు కౌంటబుల్ లైఫ్లో. మనం అనుకుంటాం ఒక తప్పు చేసి ఎవరు చూడట్లేదని, బట్ అందరికన్నా ముందు నువ్వే చూసుకుంటున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి ఇది. సో కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మరీ సెన్సిటివ్గా వెళ్ళమని కాదు, అవేర్నెస్తో ఉండాలి. ఆ అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటుందో అంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేయబాకుండా, ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాము, ఒకడు తప్పు చేశాడు, తప్పు చేస్తూ వామ్మో వీడిని ఏమనంటే కర్మ అయిద్ది అనుకోండి, అది పెద్ద కర్మ అయిద్ది. వృత్తి ధర్మమే. అక్కడ స్ట్రిక్ట్గా ఉన్న చాట స్ట్రిక్ట్గా ఉండాలి. టీచర్ స్టూడెంట్ దగ్గర ఎలా ఉండాలి అలాగే ఉండాలి. కానీ అనవసరంగా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఏ కారణం లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. అర్థమైందా? ప్రేమతోనే మనం చెప్పాలి. ప్రేమతో చెప్పినా వినపోయినప్పుడు పోలీసు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేం కర్మ కాదు. సో వృత్తి ధర్మంలో మనం చేసేది చేయాలి. కానీ అనవసరంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అనవసరంగా మనం ఎవరిని బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టిన ప్రతిదీ మనకు కౌంటబిలిటీ. ఎందుకంటే ఇక్కడ మనం కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు. వాడు నన్ను ఇలా ఎందుకు చేశాడో మన గురించి ఎన్నో రకాల శక్తి తరంగాలన్నిటి పంపుతూ ఉంటాడు విశ్వంలోకి. అవన్నీ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. చూడండి, కొంతమంది ఇళ్లలోకి వెళ్తే ఇల్లు బాగుంటుంది క్లీన్గా, కానీ ఇంట్లోకి వెళ్ళంగానే మనసు అంతా చికాకుగా ఉంటుంది. ఎందుకని వాళ్ళ ఆలోచన తరంగాలు, వాళ్ళ నెగిటివ్ థాట్స్, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ ఇంటి చుట్టూ ఉంటాయి. అర్థమైందా? ఎలా అంటే సింపుల్గా చెప్తాను చూడండి. మనం ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. ఈరోజు నేను 3 ఫ్రెండ్స్ని కలిసా. ఫస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడు హ్యాపీగా నవ్వుతా ఉన్నాడు, నేను నవ్వుతా వచ్చా. రెండో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా హ్యాపీగా ఉన్నాడు, వాడితో ఇంకా హ్యాపీగా స్పెండ్ చేసి ఎంతో ఆనందాన్ని పొంది మళ్ళీ బ్యాక్ వచ్చా. మూడో వాడి దగ్గరికి వెళ్ళా, వీడు ఏడుస్తూ ఉంటాడు. వాడి పరిస్థితులకి మనకి సంబంధం ఉండదు, మనం కూడా వాళ్ళు కలిసిపోయి మనం కూడా ఏడుస్తాం. అబ్జర్వ్ చేశారా? వాటికి అంటే ఇప్పుడు మన సీరియల్స్ చూస్తూ ఉంటాం, ఆ వాటికి ఆ సీరియల్స్లో జరిగే సంఘటనలకి మన జీవితానికి సంబంధమే ఉండదు. కానీ వాళ్ళకన్నా ఇక్కడ మనం ఏడ్చేస్తూ ఉంటాం. వాళ్ళేమో యాక్ట్ చేసి డబ్బులు తీసుకుని వెళ్తారు, మనమేమో రోజంతా అది ఆలోచించి రేపేమైద్ది అని 10 మందితో డిస్కస్ చేసి అనవసరమైన మన ఎనర్జీని అంతా కోల్పోతున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో ప్రతిరోజు కూడా ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం జరిగే ప్రతి సిచ్యువేషన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఎరుగుతూ మన జీవితాన్ని మనం ముందుకెళ్ళాలి. ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు ఒకసారి ఆ డేని రివ్యూ చేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈరోజు మన జీవన విధానం ఎలా ఉంది, నేను ఎవరితో ఎలా మాట్లాడాను, ఎలా బిహేవ్ చేశాను, ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? ఆ పొరపాట్లు ఉన్నాయని అనిపిస్తే మనసు వెంటనే కూర్చొని ఈ టెక్నిక్ ఒప్పో నొప్పోనో టెక్నిక్, ఈ 4 అఫర్మేషన్స్ వాళ్ళకి చెప్పండి. మరి సార్ మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నిజంగా మార్పు వస్తుంటే వస్తుంది. కొంతమందికి 41 డేస్లో రావచ్చు, కొంతమందికి 80 డేస్లో రావచ్చు. అక్కడ ఉన్న ఆ కర్మ యొక్క తీవ్రతను బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని 10 రోజులు చేసి నాకేం రాలేదు నేనేదో చెప్తున్నా అనుకోవద్దు. ఇదంతా సైన్సే. ఎప్పుడైతే ఈ 4ని మన భావనా క్షేత్రంలో ఆ భావంతో మనం పంపుతూ ఉంటామో అవి ఎదుటి వాళ్ళకి వెళ్తాయి. ఎవరి ద్వారా అయితే ఇబ్బంది పడుతున్నామో, వేటి ద్వారా అయితే ఇబ్బంది పడుతున్నామో ఆ యొక్క అద్భుతం, ఈ ప్రేమ, తర్వాత ఈ కృతజ్ఞతా భావం, వీటన్నిటికి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది అనమాట. వీటన్నిటిని మనం భావనా క్షేత్రంలో భావన ద్వారా వాళ్ళకి పంపుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ తరంగాలు వాళ్ళకి తగులుతూ ఉంటాయి. తగిలినప్పుడు ఆ యొక్క కర్మ నుంచి మనం విడుదలయ్యి వీళ్ళ బంధం కూడా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు మగధీర సినిమాలో కనుక వాడు ఇట్లా గుర్రం మీద వెళ్ళంగానే అంటే జస్ట్ ఓవర్కి మనం కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కోసం అంత అర్థం కావడం. సో ఆ స్పర్శ తగిలినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ కర్మల నుంచి కూడా మనం విడుదల అవుతూ ఉంటాం అనమాట. సో ఇదంతా కూడా సైన్సే దీని వెనక ఉందంతా. సో దీన్ని హవాయి మంత్రం అంటారు. మనం ఈ తెలుగులో వచ్చేసి ఈ 4, ఇంగ్లీష్లో ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. సో దీన్ని ఏ సందర్భానికైనా మనం యూజ్ చేయొచ్చు. ఒక్కదానికని కాదు, దేనికైనా. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం తాలూకు పరిస్థితులన్నింటినీ మనం ముందుకు తీసుకురావటం, ప్రాక్టీస్ చేయటం. ఇలా ప్రాక్టీస్ చేసే కొంది మనం దాని యొక్క రిజల్ట్ అనేది వాటిలో జరిగే అద్భుతాలను మనం చూడగలుగుతాం.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మొహమాటం లేకుండా అడగండి. ఓకే మాస్టర్స్, చాలా చక్కగా సార్ మనపో టెక్నిక్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నేను కూడా మీ ఒప్పనొప్పన టెక్నిక్ వాడి నేను కూడా మంచి ఫలితాలు పొందాను సార్. ఇది చాలా పెద్దది మేడం, మనం చెప్పుకునేది చాలా కొద్దిగే. అవును కానీ సార్. అంటే మన టైం తక్కువ ఉంది కాబట్టి ఎన్నో ఎస్ ప్రాసెస్లు ఉన్నాయి దీనిలో. అందుకని ఎస్ నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే, మన జీవితంలో మనం దేని ద్వారా అయినా ఇబ్బంది పడుతున్నామో ఆ ఎస్ ప్రతి సంఘటనకు మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఎస్. ఓకే అన్నిటికన్నా మాస్టర్స్. ముందుగా మనం ధ్యానం చేసేది మనం ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎప్పుడైతే ధ్యానాన్ని మనం భౌతిక సంకల్పాలు కాకుండా ఆధ్యాత్మిక సంకల్పాలతో మనం నిరంతరం చేసుకుంటూ వెళ్తామో జీవితంలో మనకుండే సమస్యలు 99% పోతాయండి. మనం ఏం చేస్తాం, ఉదయం ధ్యానంలో కూర్చోగానే ఆరోగ్యమే కావాలని కోరుకుంటాం. ఎప్పుడు వరకు కావాలి, ఎప్పుడో ఒకటి ఈ శరీరం పోయేదే. ఇది ఉంటుందా జీవితాంతం? శరీరం ఉంటుందా? ఇవాళ ఒక రోగం వచ్చింది, కూర్చున్నా ఎనర్జీ తెచ్చుకున్నా హీల్ అయిపోయింది, ఇంకోటి వస్తుంది. శరీర ధర్మమే. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకొని నన్ను నేను తెలుసుకోవాలి, నా లైఫ్ పర్పస్ తెలుసుకోవాలి, నేను ఈ విశ్వానికి ఎంతో కొంత చెయ్యాలి, ఈ ప్రకృతి మాతకి నేను ఎంతో కొంత చేయాలనే ఆ భావంతో ఉంటామో ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మన లైఫ్ టైం పెరిగిద్ది. ప్రకృతి కూడా మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చిద్ది. ఎస్ మనకున్న ఇబ్బందుల నుంచి మనం అనుకుంటాం, మనకున్న ఇబ్బందుల నుంచి మనల్ని ఎవడో కాపాడుతాడు. ఆ కాపాడే వీళ్ళిద్దరి మధ్య అనుసంధానం అనేది ప్రకృతి. ఆ ప్రకృతి లేకపోతే ఆ పర్సన్ నుంచి వచ్చే హెల్ప్ కూడా మనకు దొరకదు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ కాబట్టి ఎప్పుడు మనం ఆధ్యాత్మిక సంకల్పాలతో ధ్యానం చేయండి. ప్రతిరోజు కూడా నాకు డబ్బు కావాలి, బిల్డింగ్లు కట్టాలి, ఇవన్నీ అయిపోయినాయి కథ. ఆ కథ అంతా అయిపోయి ఇక్కడికి వచ్చాం. అది మనకు తెలియదు. బ్యాక్ సినిమా మనకు తెలియదు. ఇక్కడికి ఎస్ వచ్చాక తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆ బ్యాక్ సినిమా వదిలేస్తామో మనకి స్పిరిచువల్గా కూడా ముందుకు వెళ్తా ఉంటాం. చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు, అంతర్గతంగా మార్పులు రావు. ఎందుకు రావంటే పాపం వాళ్ళ తప్పు కాదు అది. ఈ శరీరం ఒక జన్మ కాదు, ఎన్నో వేల జన్మల్లో ఎన్నో కర్మల్లో సూక్ష్మ కారణ శరీరాల్లో భావనా క్షేత్రంలో ఎన్నో ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటికి వెళ్ళాలంటే మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి టెక్నిక్ని మనం యూజ్ చేసుకొని వాటి నుంచి ఎట్లా బయటపడాలనేది మనకు తెలియాలి. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది జ్ఞానం, నాలెడ్జ్. నాలెడ్జ్ ఎస్ ఈజ్ డివైన్ అన్నారు. ఓకేనా? సో కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు చక్కగా ఆధ్యాత్మిక సంకల్పాలతో ధ్యానం చేయాలి అని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మహాతర్ ఫౌండేషన్కి, మేడం గారికి, రంగస్వామి సార్కి అందరికీ ధన్యవాదాలు. అట్లాగే మీ అందరికీ తెలుసు, మార్చి 8, 9 మన కర్ణాటకలో సిద్ధార్థపేటలో యజ్ఞం జరుగుతుంది ఫౌండేషన్ది. మీరందరూ కూడా చక్కగా అక్కడికి రండి. అక్కడ మరి అద్భుతమైన 2 days ట్రెక్కింగ్స్ ఉంటాయి. దూరం ఉన్న పర్ల మీకు ఎట్లా రావాలో అందరు గైడ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ మిస్ అవ్వద్దు. అక్కడ కనుక వస్తే ఆ చుట్టుపక్కల ప్లేసెస్ ఉన్నాయి. పిరమిడ్ వ్యాలీ చూడొచ్చు. ఎన్నో మంచి మంచి ప్లేస్ ఉన్నాయి. ఇటు మార్చిలో కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ప్లాన్ చేసుకున్నాం అందరు. ఓకేనా? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒక 5 minutes. సార్ జనార్దన్ రావు సార్ మాట్లాడండి సార్. సార్ నమస్కారం. నమస్తే నమస్తే అండి. సార్. నమస్తే. ఇంకోటి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా సార్, ఇప్పుడు ధ్యానంలో మనం ఏమేమి అమౌంట్ రావాల్సిందో మీరు చెప్పారు. ఇప్పుడు కొంతమంది పిల్లలకి మ్యారేజ్ కానీ, పిల్లలు ఎంప్లాయ్మెంట్ కానీ, ఎగ్జామ్స్ పోవడం కానీ, దాంట్లో సక్సెస్ అవ్వాలని, మంచి సంబంధాలు రావాలని ఉంటే మనం ఎట్లా ఏం చేయాలి సార్? కొంచెం మీరు చెప్పండి ఇప్పుడు మాలాంటి చాలా మందికి పెళ్ళిళ్ళు అంటే చాలా మంది పెళ్ళిళ్ళు కావట్లేదని బాధపడుతూ ఉంటారు. సో జనరల్గా మనం ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్తే వాళ్ళకి ఏ దోషాలు ఉన్నాయి ఇవేం చెప్తారు. ఏ అవును సార్. దోషాలు ఉన్నా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అదే చెప్పేది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నిటికన్నా అద్భుతమైంది క్షమాగుణం, ప్రేమతత్వం. ఈ రెండింటికి మించింది ఏదీ లేదు. అక్కడికి వెళ్ళినా కూడా చేయంగా ఆ భావంతోనే మనం ఇప్పుడు గుడికి వెళ్తామండి. గుడికి వెళ్ళినప్పుడు ఏముంటది, మనసులో ప్రేమ ఉంటుందా, ద్వేషం ఉంటుందా? ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమను ముందుగానే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే ఆ పరిస్థితులన్నిటి కూడా మనకు అనుకూలంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ జన్మలో చాలా మంది పెళ్లిళ్ళు అవ్వవు. గతంలో అతను పెళ్లిని వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు కూడా ఏమో అతను
లోపల ఏముందో మనకు తెలియదు కదా. మనం పెళ్లి చేయాలని కోరుకుంటాం, అతని సంకల్పం ఏముందో మనకు తెలియదు కదా. మీ సంకల్పం ఏమో పెళ్లి చేయాలని ఉంటుంది కొడుక్కి, కొడుక్కి ఇంకొప్పుడు ఎందుకు ఇంకా లేట్గా అయితే బాగున్నా అతను అనుకుంటా ఉంటాడు. సో రెండు ఆపోజిట్ కదా. సో కాబట్టి ఎప్పుడైతే ఈ అఫర్మేషన్స్ మనం యూజ్ చేస్తామో మనకు కూడా ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా త్వరగా అట్రాక్ట్ అవుతాం. అది ఇప్పుడు చేయాల్సింది మీరు మీ అబ్బాయి మీద చేయాలి. ఇప్పుడు మీరు అడిగింది అర్థమైంది. మీ ఫ్యామిలీ ఎవరికి? మీ అబ్బాయికా అమ్మాయికి సార్? ముందు ఆ ఒపీనియన్ తెలుసుకోండి. అసలు ఆ మనసులో ఏముంది, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావమ్మా లేదన్నా ఇంకేమన్నా నువ్వు మనసులో ఇంకా లేట్గా చేసుకో అని క్లియర్గా అడగండి. అడిగి దాన్ని బట్టి దీన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అంటే మీరు అప్పు ఇవ్వాల్సిన వ్యక్తి తెలుసు, మనకు సంబంధం మనకు తెలియదు కాబట్టి మనకు కావాలని కోరుకోవడం సంబంధం తెలియదు. అదే ఆమె చేయాల్సిన ఫస్ట్ ఆమె ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆమెకి ఇంట్రెస్ట్ లేదు మీరు ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వదు కదా సార్. ఆమెకు ఉందనుకోండి సార్, పేరెంట్స్ కి ఏముందో ఆమె కూడా అదే ఉందనుకోండి సార్, మరి ఎట్లా? ఆమెకు రావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆమెను మీ ముందు కూర్చోబెట్టుకొని ప్రేమతో ఈ 4 అఫర్మేషన్స్ చెప్పుకుంటే ఆమెలో మార్పు వస్తుంది. భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరి మధ్య సరిలేదు, భార్యతో తప్పు ఉందో భర్త తప్పు ఉంది, ఎవరిదో తప్పు ఉన్నా ఎవరో ఒకళ్ళు కూర్చొని ఇద్దరు యాక్సెప్ట్ చేసి ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ బంధం కూడా స్ట్రాంగ్ అయింది. ఆ వ్యక్తి ముందు అనుకొని మనం చేస్తే సరిపోతాం, అంతే కదా సార్? అవును. ఈ జాబ్ గురించి కూడా ఆ వ్యక్తి నాకు అనుకుంటుంటే జాబ్ వస్తుంది అంటారు, అంతే కదా సార్? దేనికైనా ఏదైనా వస్తుంది సార్. అదే సార్. మనం ఎప్పుడైతే భావనా క్షేత్రంలో చేస్తూ ఉంటామో, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక మనిషి మనం ఫోన్ చేయాలి, 3-4 రోజుల నుంచి చేయడు, వాడిని ప్రతిరోజు తలుచుకుంటా ఉంటాం, కానీ సడన్ గా మనకు ఫోన్ వస్తుంది అతని నుంచి. మన లైఫ్ లో అరే ఇప్పుడే అనుకున్న వెంటనే ఫోన్ వచ్చింది అనుకుంటాం. ఇదంతా ఎలా జరిగింది చెప్పండి? భావన వల్ల వచ్చింది. మనం అతని గురించి పదే పదే అనుకుంటా ఉంటాం. ఆ యొక్క తరంగాలన్నీ, శక్తి తరంగాలన్నీ కూడా అతనికి చేరతాయి. ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎప్పుడైతే ఆ బాండింగ్ అనేది ఏర్పడితే వెంటనే అతని నుంచి మనకు కాల్ వస్తాయి. ఇవన్నీ మనం డే టు డే లైఫ్ లో చూస్తూ ఉంటాం. అరే ఎప్పుడైనా నీ గురించి అనుకున్నాను, నీకు 100 సంవత్సరాలు అనుకున్నానో లేదు కాల్ చేసావంటాం. సేమ్ ఇది కూడా అంతే. ఓకే సార్, నాకు రియల్ అర్థమైంది ఏంటంటే ఏ వ్యక్తి కోసం ఏ వర్క్ కావాలో ఆ వ్యక్తిని గురించి అనుకోమంటారు, అంతే కదా సార్? అంతే. మనకి ఆలోచనకి ఇప్పుడు మన ప్రతి ఆలోచనకి శక్తి ఉందండి, గుర్తుపెట్టుకోండి. అలాగే సార్. ఇప్పటి వరకు ఇది శరీరం అనుకున్నా, ఇది శరీరం కాదు, ఇది ఎనర్జీ, ఒక శక్తి క్షేత్రం ఇది. మనం చిన్నప్పుడు ఫిజిక్స్ లో చదువుకొని ఉంటాం, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. శక్తి అనేది ఎప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటది. ఈ శివానేవుడు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాడు, ఈ శక్తితో ఈ శరీరం పోతే ఇంకో రాగు మారుతా ఉంటాడు. అట్లాగే మనం చేసే ప్రతి ఆలోచనకు కూడా అనంతమైన శక్తి ఉంది. మనం దేని మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామో అది మన భౌతిక జీవితంలో రూపాంతరం చెందుతూ ఉంటది. మన జీవితంలో మన ప్రమేయం లేకుండా ఏ సంఘటన జరగదండి, ఏ సంఘటన జరగదు. మీరు ఒకటి ప్రూవ్ చేయండి, మీకు ₹1,00,000 ఇస్తారు. మనం అనుకుంటాం, అదేలే కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కావాలంటే మీరు అనలైజ్ చేసుకోండి. మన జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా కూడా మన ప్రమేయం లేకుండా జరగదు. సో కాబట్టి మన ఆలోచన అనేది చాలా శక్తివంతమైంది అన్నిటికన్నా. బుద్ధుడు కూడా చివరికి ఏం చెప్తాడంటే, నీ ఆలోచనే దైవం అని చెప్పాడు. మన ఆలోచన బట్టి మన జీవితం ఉంటుంది. యామతి సాగతి, యద్భావం తద్భవతి. సో కాబట్టి ఆలోచనకి చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఈ ఆలోచనతో, ఊహాశక్తితో మనం దేనైనా సాధించవచ్చు. మరి అనకట్లో గీజా పిరమిడ్స్ కట్టారు, పెద్ద పెద్ద బండరాలు, వాళ్ళంతా ఆలోచన ఊహాశక్తితో లేపి కట్టినవి అవి. సో ఆలోచనకి అంత పవర్ ఉంది. కాబట్టి మన ఆలోచనల్ని ఎంత ఈ ఆలోచనలు ఎప్పుడు అవుతాయి అంటే, మనం చేసే ఆలోచన ప్రకృతికి, విశ్వానికి, ఈ మానవాళికి ఇబ్బంది కలగకూడదు. బయట పొల్యూషన్ కన్నా థాట్ పొల్యూషన్ ఎక్కువ ఉంది సొసైటీలో. మనం ఎయిర్ పొల్యూషన్ అనుకుంటాం, ఎయిర్ పొల్యూషన్ సమస్యే కాదు, ఈ థాట్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఈ థాట్ పొల్యూషన్ ఎప్పుడైతే తగ్గిద్దో ఎయిర్ పొల్యూషన్ ఆటోమేటిక్. ప్రతిదీ కూడా మానవుడు చేస్తున్న, ప్రకృతి నాశనం చేసినా, ఏది చేసినా కూడా ఎక్కడి నుంచి వస్తుందే కదా. కాబట్టి ఇది మెయిన్. ఇది ఎప్పుడైతే మారిద్దో ఆటోమేటిక్గా
లోక కళ్యాణం కావచ్చు, ప్రకృతిలో మార్పులు కావచ్చు, అన్నీ ఆటోమేటిక్ జరుగుతాయి. అర్థమైందా? సో కాబట్టి అర్థమైంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మన ఆలోచనకి చాలా శక్తి ఉంది. మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనలో దేని మీద అయితే పదే పదే దృష్టి పెడతామో అది మన జీవితంలో రూపాంతరం చెందిద్ది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా మీకు. ఒకసారి నేను బండి కొన్నా పల్సర్. ఇన్ టైంలో నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేపిలా. మాదేమో విలేజ్. విలేజ్ నుంచి టౌన్‌కి వచ్చినాక ఏ ఆలోచన ఉండదు నాకు. టౌన్‌లోకి రాంగాల్నే నాకు ఆహ్, అరే! ట్రాఫిక్ వోళ్ళు ఉంటారేమో, పట్టుకుంటారేమో, ట్రాఫిక్ వోళ్ళు నన్ను పట్టుకుంటారేమో, ఇట్లా డైలీ థాట్ వచ్చేసేది ఆటోమేటిక్‌గా. వన్ ఫైన్ డే ఒక ఎవరు లేని ప్లేస్‌లో ఎళ్తున్నా. ట్రాఫిక్ లేదు, ఎవరు లేరు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఎనకగుండా బండి పట్టుకున్నాడు. ఏంటిది? అది శక్తి. ఆలోచనకుండే శక్తి. అందుకని మనం చేసే ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ లేదు. మన ఆలోచన బట్టి అది రూపాంతరం చెందుతా ఉంటది. ఎనర్జీలో పాజిటివ్, నెగెటివ్ ఉండదు. మన ఆలోచన బట్టి అది మారుతా ఉంటది. అర్థమైందా? అర్థమైంది సార్. అందుకనే గూడా ఇంట్లో గూడా మనం ఎప్పుడూ గూడా హ్యాపీగా మంచి థాట్స్‌ని రిలీజ్ చేస్తా ఉండాలి. ఒకవేళ ఏదన్నా ఉంటే ఏదన్నా ఓంకారం పెడతాము. కొన్ని కొన్ని శబ్దాల వల్ల గూడా ఇంట్లో ఉన్న బ్యాడ్ బ్యాడ్ థాట్స్, నెగెటివ్ ఎనర్జీ అంటే ఏం లేదండి. బ్యాడ్ థాట్సే. అవన్నీ గూడా మనం ఆ ఓంకారం ద్వారా లేపోతే అప్పుడప్పుడు మనం ఇదేస్తారు గదా! హోమం అయి జేస్తా ఉంటారు ఇళ్ళల్లో. సో, చిన్న చిన్న రెమెడీస్ ద్వారా గూడా మనం మెడిటేషన్ ద్వారా గూడా హీల్ జేయొచ్చు అవన్నీ. అవన్నీ గూడా ఇట్లాగే థాట్ ప్రాసెసే. కూర్చోవటం, అవంతా క్లీన్ అవుతున్నట్టు ఊహించుకోవటం, ఆ బ్యాడ్ థాట్స్ అన్నీ గూడా వెళ్ళిపోతున్నట్టు, వాటన్నిటి ప్రతిదీ గూడా ఊహాశక్తితో జేసుకునేది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అర్థమైందండి? ఏమైనా డౌట్ ఉందా? నేనేదో అర్థం చెప్పానని మీరు థాంక్ యూ చెప్పొద్దు. ఆ! ఇంకా లేదు ఏమైనా లేదు డౌట్ సార్. ఉన్నా క్లియర్‌గా అర్థమైంది. అడగండి. అర్థమైంది సార్. ఖచ్చితంగా. రైట్ అండి. ఇంకా? సార్ మెడిటేషన్‌లో ఉన్నతమైన స్టేజ్ పోవాలంటే ఎట్లా సార్? ఇక్కడ ఉన్నతమైన స్టేజ్ ఉండదు లేదండి. మనం ఆనందంగా జీవించడమే ఉన్నతమైన స్టేజ్. కొంచెం హై లెవెల్‌లో సార్ ఎక్కువ డెప్త్‌గా లోపలికి పోవడం. మీరెంత డెప్త్ ఏం అవసరం లేదు. మీరెంత ఆనందంగా ఉంటున్నారు. మీరు చాలా డెప్త్‌గా వెళ్ళిపోయినారు. సబ్జెక్ట్ పరంగా గాని, మెడిటేషన్‌లో గాని హై లెవెల్. మేము ఆ స్టేజ్‌కి చేరాలంటే ఓపెన్ పెట్టుకొని చేయొచ్చా? ఇక్కడ నేను గూడా ఏమైనా గొప్పగా ఇక్కడ మీరు గొప్పనే కదా సార్. మాకన్నా మీరు సీనియర్స్ కదా! అదే సార్ నేననేది ఏందంటే, ఇక్కడ ఉన్నతమైన స్థాయి, గొప్ప స్థాయిలో ఏముండవండి. ఆ! ఏ మనిషి అయితే ఎంత ఆనందంగా జీవిస్తున్నాడో అతను అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. మన ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే ఆనందం కోసం చేస్తున్నాం. ఆనందమయ జీవితం కోసం చేస్తున్నాం. సుఖానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? దుఃఖం. దుఃఖానికి దుఃఖం. ఆపోజిట్ వర్డ్ సుఖం. సుఖం. ఆనందానికి ఏం లేదు ఆపోజిట్ వర్డ్. ఆ ఆనంద స్థితిని పొందటమే ధ్యానం. హ్మ్. మన జీవితంలో మనం ఎంత ఆనందంగా ప్రతి సెకను వర్తమానంలో జీవిస్తూ ఉంటామో అదే ఉన్నతమైన స్థితి. హ్మ్. అట్లా కదా సార్. ఈ టెక్నిక్‌ని ఉపయోగించి కూడా చేయొచ్చా? చేయొచ్చండి. ఇప్పుడు మనకి దుఃఖం ఉందంటే దాని పట్ల సరైన అవగాహన లేకే గదా! హ్మ్. దుఃఖం అనేది కాదు సార్. ధ్యానం విషయం. ఇప్పుడు ధ్యానం ఎక్కువ టైం కూర్చోవడం గాని, ఎక్కువగా కొంచెం కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్స్ అట్లాంటివి వస్తా ఉంటాయి. అట్లా రాకోకుండా ఈ ఇప్పుడు బ్యాక్ టెక్నిక్‌ని పెయిన్ ఉపయోగించుకొని ఖచ్చితంగా చేయొచ్చు. ఏం సార్? చేయొచ్చు సార్. చేయొచ్చు. ఆహా! ఆ! ఇప్పుడు చాలా మంది గంట సేపు కూర్చోంగానే రకరకాల పెయిన్స్ వచ్చినాయని, ఇవన్నీ గూడా ఇప్పుడు నాడీ మండల శుద్ధి అంటాం. ఆ నాడీ అవును. మండల శుద్ధి జరిగేటప్పుడు గతంలో ఎక్కడైతే మనం ఎక్కువ చెప్పాం గదా! బాడీలో మెడిటేషన్ ఏంటంటే మెడికల్ సైన్స్ కూడా అందదు సార్. కొన్ని కొన్ని మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వటం తప్పితే చెప్పటానికి గూడా అది వీలు పడదనమాట కొన్ని కొన్ని. కాబట్టి డెఫినెట్‌గా మనం ఈ టెక్నిక్‌ని ఉపయోగించి మనం దేన్నైనా జేసుకోవచ్చు. హ్మ్. మీరు ధ్యానంలో ఎక్కువ సేపు కూర్చోవాలనుకుంటే మీరు సంకల్పం పెట్టుకోండి మనసులో. ఈరోజు నిన్న 1 అవర్ చేశాము. ప్రతిరోజు గూడా మినిమమ్ 3 గంటలు ధ్యానం జేయాలి. 3+2+1 హ్మ్. 3 అవర్స్ హ్మ్. మెడిటేషన్, 2 అవర్స్ బుక్ రీడింగ్, 1 అవర్ సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం. ఆ! సరే. థాంక్స్. స్వాధ్యాయం అంటే స్వాధ్యాయం. మనల్ని గురించి మనం అధ్యయనం జేసుకోవటం. ఏ చేసుకోవటం. పుస్తకాలు చదివితే మనం ఇంకా ముందుకెళ్ళగలం. ఇప్పుడు మనం హ్మ్. ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తూ వేరే బుక్ చదివామనుకోండి, మనకు దానికి దీనికి సింక్ అవ్వదు. మన హ్మ్. సాధనలో ఉన్నాం కాబట్టి సాధనకు సంబంధించిన పుస్తకాలు చదవాలి. హ్మ్. భగవాన్ రమణ మహర్షి పుస్తకాలున్నాయి. ప్రతిసారి తులసీదళం పార్ట్ 1, పార్ట్ 2 ఇట్లా ఎన్నో హ్మ్. పుస్తకాలున్నాయి మన దగ్గర.
ఆ బుక్స్ తీసుకొని వాటిని గైడ్ చేసుకుంటూ మనం వెళ్తే ఆటోమేటిక్ సాధనలో కూడా ముందుకెళ్తాం. సాధనలో అంతిమంగా ఏముండదు, ఆనందమయ స్థితే. ఏదున్నా లేకపోయినా, ఎవరు తిట్టినా, కొట్టినా, నవ్వినా అయన్నిటిని మనం బ్యాలెన్స్‌గా తీసుకొని ఆనందంగా జీవించడమే ధ్యానం. అది. సరే సార్, థాంక్స్. ఆనందమయ స్థితే ధ్యానం. అంటే మనం కోరుకునేటప్పుడు ఆనందమయ స్థితిలో ఉండాలని టెక్నిక్ అనుకోని అంతే. చేసుకోవాలి. అంతే కదా సార్? అంతే. సరే సార్, థ్యాంక్స్ సార్. బాగా చెప్పినారు సార్. మానసిక రుగ్మతల గురించి, దీని గురించి ఏ విధంగా ఉంటుంది, శారీరక మానసిక రోగాల నుంచి విముక్తి ఎట్లా కావాలనే దాని గురించి బాగా చాలా హైలైట్ గా చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్. మెయిన్ మానసిక రోగాలు తొందరగా బయటికి పోవండి. మానసిక రోగాలు బయటికి పోవాలంటే మనం చేసిన తప్పు మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. యాక్సెప్ట్ చేసుకుంటాం. ఆ వ్యక్తులకి మనం ఎప్పుడైతే ఈ ఎఫర్మేషన్ చెబుతామో ఆ మానసిక రోగాలన్నీ కూడా మానసిక రుగ్మతలు పోతాయి. ఎప్పుడైతే మానసిక రుగ్మతలు పోతాయి, శారీరక రుగ్మతలు కూడా పోతాయి. అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పెరిగితే రోగాల నుంచి విముక్తి పొందుతాం. మనం ఏది యాక్సెప్ట్ చేయకుండా నేనే గ్రేట్, నేనే గొప్ప, అసలు నేనేం చేయలేదు, నేను బుద్ధుడిని, అది ఇది అనుకొని కూర్చుంటే ఏం జరగదట. డెఫినెట్ గా ఏదో స్టేజ్ లో మనం తప్పు చేసామంటే ఎస్ ఐ డన్, నేను తప్పు చేశాను, అయిపోయింది, నన్ను క్షమించు అంటే అక్కడితో విడుదలైపోతాం. ఆ మనిషి కూడా ఇప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసినా తెలుసుకొని వాడి పేరు మీద అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తే ఆ కర్మ పోద్దా చెప్పండి? కర్మ అట్లే ఉంటుంది. కర్మ పోవాలి అంటే అతను ఫస్ట్ వీడు తప్పు చేశానని భావన అతను యాక్సెప్ట్ చేయాలి. అతని నుంచి ఇతనికి సరే నిన్ను క్షమించాలి అనే ఒక ఇది వచ్చినప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఆ కర్మ అనేది పోద్ది. అంతేగాని మనం ఆయన విగ్రహాలు కట్టించి ఆయన ఎన్ని చేసినా కూడా ఆ కర్మ పోదు. మానసికంగా అక్షోభ ఉంటానే ఉంటది. ఎగ్జాంపుల్ చెబుతున్నా, ప్రతి చిన్న విషయంలో కూడా మనం అలాగే బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ టెక్నిక్ ని ఎప్పుడైతే ఉపయోగిస్తాం మనం వాటి నుంచి బయటపడతాం. అందుకని సృష్టిలో క్షమాగుణానికి మించింది ఏది లేదంటారు పెద్దలు కూడా. సో దాని వెనక అంత ఇది ఉంది, రహస్యం. క్షమాగుణానికి, ప్రేమకు మించింది ఏది లేదు ఈ భూమి మీద. దేన్నైతే మనం వ్యతిరేకంగా ఏది సాధించలేము. మనం ఎంత వ్యతిరేకంగా వెళ్తామో ఇంకా ఆ భయము, ఆ బాధ అది ఇంకా ఎక్కువైద్ది కానీ తగ్గదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రేమతో ఉండాలి కానీ ఓర్పు సహనంతో ఉన్నప్పుడే మన జీవితంలో ప్రతి మెట్టును సునాయాసనంగా దాటుకుంటూ ఆనందమయ జీవితం వైపు ప్రయాణిస్తాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ పద్మ మేడం మాట్లాడితే. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అత్త కోడల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే చెయ్యొచ్చని. వేరే వాళ్ళు అలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, వాళ్ళ కోసం మనం చెయ్యొచ్చా? చేయొచ్చు తల్లి, 100%. అంటే ఎవరు కాదు, నా కూతురు కోసమే. ఎవరమ్మా? నా కూతురేనండి, మా పాప కోసమే. ఏంటి ప్రాబ్లం? అదే తను ఏం చేసినా వాళ్ళకి నచ్చదంటారు, అలా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. తను ఏం ఎదిరించి మాట్లాడదు, చాలా సౌమ్యంగా ఉంటుంది వాళ్ళతో. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తుంది. అయినా సరే తను చేసింది ఏది వాళ్ళకి నచ్చదు. నువ్వేం చెయ్యలేవు, నువ్వు ఇలా ఉండలేవు, నువ్వు అలా ఉండలేవు అంటే తను చాలా ఫీల్ అయ్యి ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అత్తగారి ఫ్యామిలీనా మేడం? తను డిగ్రీ చదువుకుంది, అయినా సరే నువ్వేం చదువుకున్నావు, నువ్వేం ఎందుకు పనికిరావు, పిల్లల్ని చూడలేవు, భర్తతో సరిగా ఉండలేవు, అలా ఏదో ఒకటి అంటారు. ఒక టైంలో అయితే నాకు చెప్పుకోవాలని కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. అవునమ్మా, ఇవన్నీ ఒకసారి మీ అమ్మాయికి ఏం చెప్తారంటే, ఆమె ఏమన్నా కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని చెప్పండి ఫస్ట్. వ్యతిరేకంగా మాట్లాడదు పాపం. మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడ అత్తగారిది తప్పు. జనరల్ గా ఈ అత్త కోడల మధ్య ఇదే ఈగో ఫీలింగ్స్. ఒక కోడల్ని అత్త ఎప్పుడైతే కూతురుగా భావించుద్ది, ఈ సమస్యలన్నీ ఉండవు. ఈ రోజు ఇంకేంటంటే అతి దారుణమైన పరిస్థితి, ఈ సీరియల్స్ వచ్చాక ఇంకా ఎక్కువైనాయి. ఈ సీరియల్ చూడటం అవన్నీ జనాల మీద అప్లై చేయటం, ఇళ్లలో వాళ్ళ మీద.
సో కాబట్టి తనకి చెప్పండి, చెయ్యండి, ఇది మార్పు ఉంటుంది. మీ అమ్మాయి చెప్పండి. ముందు తను ఇప్పుడు మీ అమ్మాయి తప్పులేదు అంటున్నారు, ఆమె రియలైజ్ అవ్వాలి కదా, వాళ్ళ అత్తగారు రియలైజ్ అవ్వాలి. వాళ్ళ అత్తగారు రియలైజ్ అవ్వాలి కాబట్టి ఆమె ఎలా ఉన్నా కూడా ఆమెను వ్యతిరేకించకుండా వాళ్ళ అత్తగారిని ప్రేమతో ఈ 4 అఫర్మేషన్స్ ఆమె మారాలని మీ కూతుర్ని చేయమని చెప్పండి, మీరు కాదు. మీ అమ్మాయికి చెప్పండి, అమ్మాయి ఇట్లా అనుకో, రోజు ఇట్లా అనుకొని చేస్తే కొద్దిగా ఇంట్లో మార్పు వస్తుందని చెప్పండి. ఇవన్నీ సహజం, ప్రతి కుటుంబంలో ఉండే. కాదు కొంతమంది మరి దారుణంగా ఉంటారు. ఏమా ప్రతి విషయానికి తప్పుగా ఉంటారు. అదేనమ్మా, ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ప్రజెంట్ అట్లా ఉంది పరిస్థితులు. ఒకప్పుడు లేవు ఇవన్నీ. ఎప్పుడైతే రోజుకు 10-15 సీరియల్స్ వచ్చినాయో ఇవన్నీ చూడటం మనసుని, ఈ ఆడవాళ్ళందరూ ఎక్కువ ఒక ఏజ్ వచ్చాక ఇంట్లో కూర్చుంటారు. మనం చూసుకోకుండా బయట ఏం జరుగుతుంది ఇవన్నీ అబ్జర్వ్ చేయటం, ఈ సీరియల్స్ లో ఉన్న ఆ స్టోరీస్ అన్ని మైండ్ లో ఫీడ్ చేసుకొని ఇంట్లో ఎవరుంటారు, బయట వాళ్ళ మీద అప్లై చేసి ఊరుకోరు కదా. ఇంట్లో వచ్చేది కోళ్ళ మీద అప్లై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎక్కువ అయ్యే ఉన్నాయి. ఓకేనా? మీ అమ్మాయి చెప్పండి, తను అత్తను వ్యతిరేకించొద్దు, ప్రేమతో యాక్సెప్ట్ చేస్తూ సైలెంట్ ఓపికతో ఈ అఫర్మేషన్ చెప్పుకోమనండి. తనలో ఆటోమేటిక్గా మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, నన్ను తిడుతున్నాడు, నేను రియాక్ట్ అయ్యాను అనుకో, వాడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. నేను రియాక్ట్ అవ్వకుండా వాడు తిట్టినప్పుడు నవ్వుతూ ఉన్నావు అనుకో, వాడికి 2 అన్నది వేయాలి, వీడికన్నా పిచ్చన్న పట్టాలి, లేదంటే నేనన్నా మారాలి. ఈ 2 వచ్చేస్తాయి ఒక స్టేజ్ వచ్చాక. వాడు తప్పు తెలుసుకొని సైలెంట్గా పక్క వెళ్ళిపోతారు. అట్లాగే మనం అందుకనే ఎప్పుడు ఏ గొడవ జరిగినా కూడా మౌనంగా ఉండటం మంచిది. మనం ఎంత మౌనంగా ఉంటే అది అంత తొందరగా పక్కకి వెళ్ళిపోదు. ఆ టైంలో కొద్ది బాధ అనిపించింది, అర్థమైందా? అలాగే తను ఏం మాట్లాడదు అసలు, మాట్లాడొద్దని చెప్పండి, చెప్పదు, ఒక్క మాట కూడా ప్రేమతోనే ప్రేమగానే ఉండమని చెప్పండి. మరీ ఎక్కువైనప్పుడు అప్పుడు మళ్ళీ చూద్దాం. ఈ 4 అఫర్మేషన్స్ చేయమని చెప్పండి. ఓకే, ఓకే. తను మెడిటేషన్ చేస్తుందా మేడం? లేదండి, చేయలేదు. తనకి అసలు అలాగే మెడిటేషన్ కావచ్చు తనకు కాదు, వాళ్ళ అత్తకి లింక్ పంపిండి ఒక రోజు, ఒక 21 days. ఓకే సార్, నెంబర్ ఇవ్వమనండి, మేము కాల్ చేసి చెప్తాం. ఈసారి ఇప్పుడు 21 days నా క్లాస్కి వచ్చినప్పుడు బట్టరండి, నేను మొత్తం దుమ్ము దులుపుతా. అలా ఇంకా ఆ రకంగా కూడా ఇచ్చేస్తారు అప్పుడు ఆవిడ. దుమ్ము దులుపుడు ఏం లేదమ్మా. ఇప్పుడు మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు ఇవి. మనం చిన్నగా తీసుకుంటే అది చిన్నగా కనపడిద్ది, పెద్ద భూతార్థంలో తీసుకుంటే పెద్దగా కనపడుతుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళ అత్తగారు తప్పు కాదు, ప్రతి కుటుంబంలో మేము అలా భరించే ఉన్నాం, కానీ అంటే కొంచెం కూతురు అనేసరికి ఎక్కువ ఉంటుంది దానివల్ల. ఇది సహజం ఇవన్నీ, దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ ఇదవద్దు. ప్రేమతో ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే సమస్యలు. అత్త ప్రేమగా ఉంటే కోడలు వ్యతిరేకంగా ఉంటది, కోడలు ప్రేమగా ఉంటే అత్త వ్యతిరేకంగా ఉంటది, ఏదో ఒకటి ఉంటది అక్కడ. అసలు లేకుండా కుటుంబాలు ఉన్నారంటే వాళ్ళకి దండం పెట్టొచ్చు. ఉన్నారు అత్త కోడలు కూడా, ఒక తల్లి కూతురులా ఉండే ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అసలు ఆ కుటుంబ విధానమే వేరుగా ఉంటది. మానవుడి జీవితంలో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ జీవితం అంతా మారిపోయేది ఎక్కడంటే, ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, మగోడికి పెళ్ళి అయినప్పుడు, అయినప్పుడే ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి జీవితంలో. ప్రతి ఒక్కరి జీవితంలో, మీ జీవితంలో కాదు. వచ్చిన భాగస్వామి అనుకూలంగా ఉండి, భర్తకు అనుకూలంగా ఉండి మంచిగా ఉంటే వాడి జీవితం ఇంకా అద్భుతం. అట్లాగే ఇంట్లో అత్తా కోడలు కూడా నా కూతురు అనే భావంతో అనుకుంటే వాళ్ళ జీవితం అద్భుతమే. సగం రోగాలు అక్కడే పోతాయి. ఎప్పుడైతే వీటిని పెంచుకుంటా వెళ్తామో మానసిక ఇబ్బందులు, రోగాలు అన్ని కూడా రూట్స్ అన్ని ఎక్కడి నుంచి తయారవుతాయి. అందుకని ఫస్ట్ మన ఫ్యామిలీ రిలేషన్స్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి, హెల్దీగా క్రియేట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు మనం తప్పు చేస్తున్నా కూడా వాళ్ళని ఇంట్లో బానే ఉంటుంది సార్. శ్రీలక్ష్మి గారు మా అత్త కోడలు ఇద్దరం బానే ఉంటాం సార్. సూపర్ తల్లి. నిజంగా మా కోడలు మా కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది.
దాన్ని Excellent. నేను అలాగే నా కూతురు కన్నా ఎక్కువగా దాన్ని చూసుకుంటాను. సూపర్ అమ్మా, ఎక్సలెంట్. ఇద్దరు మా కోడలు చాలా మంచి అమ్మాయే, కొడుకు మంచివాడే. నేను దాంతో అలాగే ఉంటే నాది నాతో అలాగే ఉంటుంది. మా ఇంట్లో ప్రెజెంట్ వరకు అయితే ప్రాబ్లం లేదు సార్. మరి ముందు భగవంతుడి దయ. ఏం లేదు, ప్రజెంట్ బాగుంటే ఫ్యూచర్ బాగున్నట్టు, ఇంకా భగవంతుడిదే ఉన్నట్టు. నిజమే సార్. మీరు ప్రజెంట్ ఇప్పుడు బట్టి చెప్పారు future. ఇంట్లో మంచి వాతావరణం ఉంటే బాగుంటుంది అని. మాకు ఆ వాతావరణంలో మాత్రం ఆ గొడవలు అయితే లేవు కానీ ఇంకా చిన్న చిన్నవి ఎవరికైనా ఇంకా కామన్ అంతే. మీరు అన్నారు కామన్. చూసారా ఫర్గివ్నెస్, మనం ఎప్పుడైనా ఓర్పుతో సహనంతో ఉంటే అవతల రెండు చేతులు కలిస్తే చప్పట్లు, ఒక్క చేత్తో కొడుతూ ఉంటే ఇంకేంటుంది, అది అంతగా కొట్టుకోవడమే తప్ప చప్పట్లు రావు. ఆవిడ అది మీరు చెప్పింది చాలా బాగుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్, నిజమే. ఓకే ఫ్రెండ్స్, 7 అయినట్టుంది. ఎస్ సార్. టైం చాలా అయింది, మనం టైం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎనీవే, ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి మహాతోర్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకసారి శివ సార్ కూడా అందరూ క్లాప్ చేయండి మాస్టర్స్. ధన్యవాదాలు తెలియజేసుకుందాం మహాతార్ ఫౌండేషన్ తరఫున. థ్యాంక్ యూ సార్, ఈ వండర్ఫుల్ జ్ఞానాన్ని మాకు అందించినందుకు, ఈ ప్రకృతి మాత సహకరించినందుకు ధన్యవాదాలు సార్. అలాగే లాస్ట్ 5 minutes మెడిటేషన్ కంటిన్యూ చేయించండి సార్. నేనే చేయించమంటున్నా. చేయించండి సార్, టైం లేకపోతే నేను చేపిస్తాను. పర్లేదు, చేయిస్తాలేండి. ఓకే సార్. ఓకే, కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేయండి, హాయిగా కూర్చుందాం. 2 పాదాలు క్రాస్ చేసుకుందాం, కళ్ళు 2 మూసేద్దాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఆలోచనలు వద్దు. ముందుగా మన కన్న తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అట్లాగే గురువులందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఒక మంచి సంకల్పం చెబుతున్న ఆ సంకల్పాన్ని మనసులో అనుకుందాం. యద్భావం తద్భవతి. నేను సర్వ సమృద్ధమై ఉన్నాను. నా జీవితం సంపూర్ణ ఆరోగ్యంతోను, సంపూర్ణ ఆనందంతోను, సర్వ సంపదలతోను, అష్టైశ్వర్యాలతోను, ఆత్మ విజ్ఞానంతోను నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను. నేను నా జీవితాన్ని ప్రతి దశలోను, ప్రతి దిశలోను ఓకే, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళు పైన పెట్టుకుందాం. ఒక 5 seconds పాటు అలాగే ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాం.
ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఈ ధ్యానాన్ని మనకు అందించిన జగద్గురు ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇది నాది డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మళ్ళీ నైట్ సెషన్లో మీట్ అవుదాం.